వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు అమృత యూనివర్సిటీకి సంబంధించి మరి ఈ యొక్క ఫేజ్ 2 ముగియగానే మనకు కౌన్సిలింగ్ కూడా దాదాపు మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి అమృతలో మనకు ఫీజెస్ మన ర్యాంక్ని బట్టి, మన జేఈ మెయిన్స్ పర్సంటేజ్ని బట్టి స్లాబ్ల వారీగా మీకు ఫీజులు అయితే నిర్ణయించడం జరిగింది. మరి అమృతలో ఏ బ్రాంచ్లో ఏ స్లాబ్ వారీగా ఎట్లా ఫీజులు ఉన్నాయి దానిపై కూడా చాలామంది కొంత క్లారిటీ అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ మనకు కోయంబత్తూరులో మీకు సీట్ కావాలనుకుంటే స్లాబ్ 1లో అయితే 1,50,000, స్లాబ్ 2 అయితే 2,90,000, స్లాబ్ 3 అయితే 4 lakhs, స్లాబ్ 4 లేదా నాన్ స్కాలర్షిప్ 6 lakhs. అమృతపురిలో అయితే స్లాబ్ 1 1,50,000, స్లాబ్ 2 2,75,000, స్లాబ్ 3 4 lakhs లేదా నాన్ స్కాలర్షిప్ లేదా స్లాబ్ 4 అనుకోవచ్చు 6 lakhs. బెంగళూరుకి సంబంధించి స్లాబ్ 1 అయితే 1,50,000, స్లాబ్ 2కి సంబంధించి 2,75,000, స్లాబ్ 3కి సంబంధించి 4 lakhs, స్లాబ్ 4 లేదా నాన్ స్కాలర్షిప్కి సంబంధించి 6 lakhs. చెన్నైకి సంబంధించి స్లాబ్ 1 1,50,000, స్లాబ్ 2కి సంబంధించి 2,90,000, స్లాబ్ 3కి సంబంధించి 4 lakhs, స్లాబ్ 4 లేదా నాన్ స్కాలర్షిప్కి సంబంధించి 6 lakhs. అమరావతికి సంబంధించి స్లాబ్ 1లో ఓన్లీ 1 lakh, స్లాబ్ 2లో 2 lakhs, స్లాబ్ 3లో 3 lakhs, నాన్ స్కాలర్షిప్లో లేదా స్లాబ్ 4లో 5 lakhs. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది ఫీజు, బ్రాంచెస్ కూడా తక్కువ అందుబాటులో ఉన్నాయి అమరావతిలో. ఇది మనకు అమృతలో మీరు సీటు తీసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ద వెల్ డిసిప్లైన్డ్ యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీగా పేరుంది. కాబట్టి ఈ జేఈ స్కోర్ ద్వారా ప్లస్ మీరు అమృతలో సాధించిన పర్సంటేజ్ మార్క్స్ ద్వారా స్కోర్ ద్వారా మీకు అడ్మిషన్ లభిస్తుంది. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే దానికి సంబంధించి వెబ్ ఆప్షన్ మనం క్లియర్గా మీకు ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫీజులకు సంబంధించి అమృత యూనివర్సిటీకి సంబంధించి వివిధ బ్రాంచ్ల యొక్క ఫీజుల సమాచారం. ధన్యవాదాలు.